కొత్త సంవత్సరం వచ్చినప్పుడు క్రొత్త తీర్మానాలు చేసుకుంటారు. ఆ తీర్మానాలు చాలా ఉత్సాహంతో చేస్తారు, కొన్ని రోజులు పాటిస్తారు, తర్వాత మర్చిపోతారు దాని గురించి. కానీ ఈరోజు దేవుని బిడ్డలు దేనితో రాజీ పడకూడదు. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. అంటే ఈ లోకములోనే నువ్వు ఉన్నావు, కానీ నీవు దేవునికి ప్రతినిధిగా ఉన్నావు. యేసు రక్తం చేత కడగబడిన విశ్వాసి. నువ్వు ఎలా ప్రవర్తించాలి అది పరిశుద్ధ గ్రంథం నుండి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 5వ అధ్యాయం 6-7 నేను చదువుతాను. 1 Corinthians 5th chapter 6th and 7th. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిసిన పిండి కొద్దిగా అయినా కానీ ముద్దంతా పులియజేస్తుందండి. అది పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మీలో పాపం ఏమాత్రం ఉండకూడదు, అవిధేయత ఏమాత్రం ఉండకూడదు. జారత్వం మీలో ఉన్నదని నాకు వినబడుతుంది. కాబట్టి ఈ జారత్వములకు దూరంగా మీరు పారిపోవాలి. మీరు పరిశుద్ధులుగా పిలువబడినారు కాబట్టి మీరు లోకంతో రాజీ పడకూడదు. విశ్వాసులు ఎందుకు దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారని నేను చాలా ఆలోచించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు పెట్టిన నియమాలు సరిగా పాటించకుంటే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో రాదు. మనకు వాక్యం తెలిసి ఉండొచ్చు, ప్రసంగాలు చేస్తామేమో, వాగ్దానాలు వల్లిస్తామేమో, కానీ అవిధేయుల మీదకి దేవుని ఆశీర్వాదాలు రావు. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవుని మాట వినాలి. ఎక్కడ చూసినా నా మాట వింటే మీకు స్వస్థత, నా మాట వింటే మీరు భూప్రజలందరికంటే హెచ్చుగా అవుతారు, నా మాట వింటే మరి మీకు నేను సమృద్ధి కలుగజేస్తాను. ఇవన్నీ వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో. కనుక నీ హృదయము ఎలాగ సిద్ధపరచుకోవాలి. అవును, పండుగ రాగానే మనము ఇల్లంతా దులుపుకుంటాం, సున్నం కొడతారు, పెయింట్ వేస్తారు, రంగురంగుల ఫెస్టివల్స్ అన్నీ కడతారు. అంతకంటే గొప్పది నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవడం. అంటే హృదయంలో దేవునికి అయిష్టమైనవి తొలగించుకోవాలి, దేవునికి ఇష్టమైనవి నీవు హృదయంలోకి చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్య పరిచర్య చేయడానికి ఆదివారం సాయంకాలం వస్తున్నప్పుడు గట్టి ఒక మాట నా చెవులకు వినబడేది. వాట్ గాడ్ హేట్స్ యూ షుడ్ హేట్. అంటే దేవునికి అసహ్యమైనది నీవు కూడా అసహించుకోవాలి, దేవునికి ఇష్టమైనది నీవు కూడా దాన్ని ఇష్టపడాలి. వాట్ గాడ్ హేట్స్ యూ హేట్, వాట్ ప్లీజెస్ గాడ్ యూ డెఫినెట్లీ టేక్ ఇన్. అంటే దేవునికి అయిష్టంగా ఉండే ప్రతి కార్యం తొలగించుకోవాలి, దేవునికి ఇష్టమైనవన్నీ కూడా మన హృదయంలోకి చేర్చుకోవాలి. లూకా సువార్త 2:14 ఉంది కదా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అంటే దేవునికి ఇష్టలైన వారికి సమాధానం. దేవునికి ఇష్టలైన వారికి ఉన్నాయి ఆశీర్వాదాలు, సమాధానము, సంతోషము, సమృద్ధి, దైవాశీర్వాదాలు. దేవునికి విరుద్ధ భావంతో ఉండేవారికి, అంటే దేవునికి ఇష్టము లేని హేయమైన అసహ్యమైన కార్యాలు చేస్తే నీకు సమాధానం మొట్టమొదట కోల్పోతావని అర్థం. కాబట్టి ఈరోజు మనం ఆ మాట జ్ఞాపకం చేద్దాం. పులిసిన పిండి కొద్దినే. చాలామంది మోసపోతారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మోసపోకుడి, డోంట్ గెట్ డిసీవ్. ఎలా మోసపోతారు? మాకు చాలా భక్తి ఉంది, కొద్దిగా తప్పు చేస్తే ఏమవుతుంది, దేవుడు చూస్తున్నాడా, దేవుడు ఎలాగ ఇవన్నీ పట్టించుకోడు. ఇలాంటివన్నీ కూడా సాతాను పలికే మాటలు. కాబట్టి వాక్యము ఏమంటుంది అదే నువ్వు వెంబడించాలి. వాక్యం అంటుంది పులిసిన పిండి చాలా తక్కువ ఉన్నా అది ముద్దంతా ఏం చేస్తుంది, పులియకూడదు. ఈవెన్ ద సిన్ ఇస్ సో లిటిల్ టు సీ. అంటే చిన్న పాపమే అని అనుకున్నా ఆ పాపం పోయేంత వరకు నీవు ప్రార్థన చేయాలి. ఆ పాపాన్ని నీ హృదయంలో ఉంచుకోకుండా దాన్ని తొలగించుకోవడమే విశ్వాసి యొక్క కర్తవ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నీ వల్ల కాదు, యు కాంట్. కొన్ని పాపాలు నీ అంటుకుంటాయి, బాగా నిన్ను గట్టిగా పట్టుకుంటాయి. కానీ ఆ పాపము ఉంటే నీకు కీడు, నీ జీవితం అంతా పాడైపోతుంది. అది కొద్దిగా పులిసిన పిండి, కానీ ముద్దంతా అంటే నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణం ఏమైపోతుంది, పులిసిపోతుంది, పాడైపోతుంది. సంఘంలో కూడా
కొందరిని కఠినంగా మనం వ్యవహరిస్తాం. ఎందుకంటే వారిలో ఉన్న అవిధేయత చూపినప్పుడు, వారు దేవునికి అయిష్టమైన కార్యాలు చూపినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ దెమ్ టు టాస్క్. దిస్ ఈజ్ నాట్ ద వే, యూ హ్యావ్ టు చేంజ్. వినని వారిని, అట్టి వారిని తీసి దూరం పెట్టాలని ఈ పౌలు భక్తుడే చెప్తాడు. ఎందుకంటే వారు అవిధేయత చూపుతున్నారు. వారిని కఠినంగా వ్యవహరించకుంటే సంఘమంతా ఏమవుతుంది? పొలిసిపోతుంది, సంఘమంతా పాడైపోతుంది. అందుకే ఈరోజు మన ఆత్మీయ జీవితం పాడు కాకుండా, మన బ్రతుకులు నాశనము కాకుండా, పాపం ఉంటే దాన్ని యు హేట్ సిన్. గాడ్ హేట్స్ సిన్, గాడ్ హేట్స్ డిజొబీడియన్స్. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, అవిధేయతను ద్వేషిస్తున్నాడు. కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళి నీ బలహీనతలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ బలహీనతలన్నీ మన్నించి తన రక్త ప్రోక్షణ ద్వారా నీకు శక్తినిచ్చి పాపం మీద, అవిధేయత మీద, దేవునికి అసహ్యమైన కార్యాల మీద విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గివ్ విక్టరీ. నీ అంతటా నీవు ఏది చేయలేవు. నువ్వు అనుకుంటావు, చాలాసార్లు అనుకుంటావు, కొత్త కొత్త తీర్మానాలు తీసుకుంటావు. నూతన సంవత్సరం నుండి నేను తాగను, నేను సిగరెట్ కాల్చను, నేను సినిమాలు చూడను, నేను వ్యభిచరించను, నేను దొంగతనం చేయను. ఇవన్నీ నువ్వు తీసుకున్న తీర్మానాలు. కానీ ఈ తీర్మానాల్లో నీవు ఖచ్చితంగా ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ సహాయము కావాలి. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి. హల్లెలూయా. You receive power when you are filled with the Holy Spirit. Without the Holy Spirit, you cannot have triumph over sin. Sin blocks God's blessing. పాపం చేస్తే నీ ముఖము దేవుని దగ్గర చెల్లదు. నువ్వు పాపం చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు దేవునితో మరి చక్కని బంధం కలిగి ఉంటావు. యు ఆర్ రియల్లీ ప్లగ్డ్ ఇన్ టు ద సిస్టమ్, ప్లగ్డ్ ఇన్ టు ద సాకెట్. గాడ్స్ పవర్, it just keeps flowing into your self, into your family life, among your children. నువ్వు చేసే ప్రతి పని మీద కూడా తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అవిధేయత ఉంటే తొలగించుకోవాలి. దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ కిరీటం పేరేంటి చెప్పండి? ఏం కిరీటం ఇది? అరే దేవుని దయ వల్లనే ఈ కిరీటం. నీ నూతన సంవత్సరం అనే దయా కిరీటం, దేవుని దయనే. ఒక్క క్షణంలో మటుమాయమైపోతాం. మాకు బ్యాంక్లో ఒక సీనియర్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ ఉన్నాడు. చాలా తెలివిగలవాడు, చాలా పేరు పొందినాడు బ్యాంక్లో. కనుక నేను బ్యాంక్ వదిలేసి చాలా సంవత్సరాలు అయినా కానీ న్యూ ఇయర్కు గ్రీటింగ్స్ పంపిస్తాను, క్రిస్మస్ గ్రీటింగ్స్ వాట్సాప్లో. ఆయన బర్త్డే గ్రీటింగ్స్ పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తాను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిమ్. అయితే నేను గ్రీటింగ్ పంపించిన, రిప్లై ఏం రాలేదు, థ్యాంక్స్ రాలేదు, ఏం రాలేదు. చాలాసేపు అయినాక ఫోన్ చూస్తే ఏం రిప్లై లేదు. కొద్దిసేపు కూడా అయిన తర్వాత వాళ్ళ డాటర్ నాకు, మేడం వెరీ సారీ టు సే దట్ మై డాడ్ ఈజ్ నో మోర్, ఆయన ఈ లోకం నుండి దాటిపోయినా. నాకు చాలా షాక్ అనిపించింది. ఎందుకంటే తెలియకుండా గ్రీటింగ్స్ పంపించినాను. హీజ్ నో మోర్ అన్నమాట. అంటే ఇంతే నా జీవితం. చాలా బాధ అయింది నాకు. 10 నిమిషాలు అయితే కదలలేకపోయినాను, షాక్ అయిపోయినాను అన్నమాట. నేను గ్రీటింగ్ పంపిస్తే అందుకోవడానికి వ్యక్తి లేడు. అంటే అంత క్షణభంగురమైన జీవితం ఇది. మనం ఎలా బ్రతుకుతామంటే ఇది మన సొంతది అన్నట్టు, ఇదంతా మనదే అన్నట్టు ఉంటాం. కానీ ఇది కాదు, ఇదంటే శాశ్వతమైన జీవితం. కానీ శాశ్వతుడైన దేవుని బాహుల్ని చుట్టూ ఉన్నది. దేవుని స్తోత్రం. యువర్ అండర్ ద కేర్ ఆఫ్ ద మైటీ గాడ్. కాబట్టి దేవునికి దూరం కాకుండా నువ్వు దేవుని హత్తుకొని బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి అసహ్యమైనవన్నీ కూడా తొలగించుకోవాలి. విగ్రహారాధన దేవునికి అసహ్యం. అంటే నువ్వు ఎవరినైనా విగ్రహాన్ని పెట్టి పూజించినా, లేక ఒక వ్యక్తిని ఒక ఐకాన్గా చేసుకొని వారిని అధికంగా ప్రేమించినా, దట్ బికమ్స్ అన్ ఐడోలేటరీ. పరిశుద్ధ గ్రంథంలో గాడ్ హేట్స్ 2 sins వెరీ మచ్. చాలా అసహ్యం, రోషం పుట్టించే 2 పాపాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది విగ్రహారాధన ఒకటి, మరి ఒకటి వ్యభిచారం. కుటుంబ విలువలు అని 14 ప్రసంగాల్లో మొట్టమొదటి 3 కూడా కుటుంబాలు ఏ విధంగా పాడవుతుంది, ఈ వ్యభిచారం అనే పాపం ద్వారా దేవుని యొద్ద తీసుకున్న ప్రమాణాలన్నీ ఉల్లంఘించి
పాపము కుటుంబంలో ప్రవేశించినప్పుడు ద ఫ్యామిలీ కమ్స్ టు రూయిన్. అది దేవునికి అసహ్యం పుట్టించేది, రోషం పుట్టించేది. కాబట్టి మీరు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని అంటాడు. మీరు విగ్రహంలో జోలికి పోకండి. అంటే విగ్రహాలు మనమే విగ్రహారాధన చేస్తున్నామా అని మీరు అనుకుంటారు కదా. ధనము నీకు విగ్రహంగా ఉండొచ్చు. ఏ వ్యక్తినైనా అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావేమో, లేక ఈ లోకాశలు నీకు ఒక విగ్రహంగా అయిపోయిందేమో. ఈ స్వాస్థ్యం, ఈ లోకం, ఈ యొక్క ఆస్తులు, ఇవన్నీ నువ్వు సంపాదించుకోవాలి. లోకంతో నీ హృదయం నిండిపోవాలంటే అది కూడా నువ్వు దేవుని కంటే అధికంగా దేని ప్రేమించినా దట్ బికమ్స్ అన్ ఐడల్ ఇన్ యువర్ హార్ట్. నేను దేన్ని ప్రేమించొద్దు, ఎందుకంటే దేవునితో నాకు సమయము లేదు గడపడానికి అంటే సంథింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు మై హార్ట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. అలాంటి పరిస్థితికి ఎప్పుడు కూడా దిగజారకుండా పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. దేవుడు అయినాక చాలు ఇంకేదైనా. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి 6:33 ఏముంటాడు, మొట్టమొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుని, అటు తర్వాత మీకు కావలసినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. అలాగే 1 కొరింథీ 6:18 ఉంది, జారత్వమునకు దూరముగా పారిపోండి అంటాడు. ఫ్లీ ఫ్రమ్ యువర్ బాడీలీ లస్. అంటే నువ్వు పారిపోవాలంట. అటువంటిది ఏదైనా నీకు తలంపు వస్తే వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ ఉంది. నీవు నీ హృదయము మరి దేవుని వాక్యంతో, వాగ్దానాలతో దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసి అలాగూ దైవ సన్నిధి పొందుకోవాలి. చాలామందికి రెండు కావాలి, అవ కావాలి, బువ్వ కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి కదా. లోకంలో ఉన్నాం కదా, లోకం మళ్ళా ఆలయంకి వచ్చి దేవా నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడవనను. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేరు. హౌ కెన్ యూ సర్వ్ గాడ్ అండ్ హౌ కెన్ యూ సర్వ్ ద డెవిల్? యూ కెనాట్. అందుకే మనం గమనించాలి, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా నీవు చేస్తున్న కార్యాలను చూసి చూడనట్టు ఉండనట్టు. గాడ్ విల్ నాట్ వింక్ అట్ యువర్ indiscipline. God will not wink at your sin. God will not wink at your disobedience. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన పాపమును చూసి కనుగొట్టడు. ఆయన తప్పకుండా దానికి తగిన శిక్షణ ఇస్తాడు. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోస్తాడు. కాకరకాయలు విత్తినాక దోసకాయలు కోయాలంటే కాదు. కాకరకాయ విత్తినావు, కాకరకాయ పంట తప్పకుండా వస్తాం. అది ప్రకృతికి కూడా మరి సరిపోయే ఫార్ములా కదా. పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయు. చూడండి, విగ్రహారాధన, ధనాపేక్ష ఒక విగ్రహారాధన, ఐడల్ అన్నమాట. ధనం ధనం ధనం. ఈరోజు సేవకులకు అసలు ఏం గతి పట్టిందని నాకు అనిపిస్తుంది. దేవుడు పిలిచిండంటారు, దేవుడు స్వరం వినిపించినాడంటారు, దేవుడు అన్నీ చూసుకుంటాడట. మళ్ళీ వారి హృదయంలోనున్న విగ్రహం ఏమైపోయింది? అది ఏదది? ధనం. ధనం కూర్చుకోవడమా నీ పని? నీవు నీకున్నదంతా వదిలిపెట్టి ప్రభువుని అంగీకరించాలి, ప్రభువుని వెంబడించాలని ప్రభు అంటే కూర్చుకోవడం ఎక్కడుంది? అసలు నాకు ఎక్కడ కనబడలేదే పరిశుద్ధ గ్రంథం. నోవేర్ ఐ హ్యావ్ సీన్ దట్ యు కీప్ ఆన్ అక్యుములేటింగ్, కీప్ ఆన్ గివింగ్ అని ఉన్నది, కానీ అక్యుములేట్ అనేది ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే అదొక విగ్రహారాధన అయిపోయింది. విగ్రహారాధన అని ధనాపేక్షను మీరు చంపివేయాలి. దేంతో చంపాలి? 2 అంచులు గల ఆత్మ ఖడ్గముతో దాన్ని తొలగించుకోవాలి. శరీరంలో ఏదైనా కంతి ట్యూమర్ వస్తే వెంటనే వారు కత్తి పెట్టి ఏం చేస్తారంటే ఆ గడ్డను ఏం చేస్తారు? తొలగిస్తారు. తొలగించకుంటే ఏమవుతుంది? శరీరం అంతా కూడా వ్యాపిస్తుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. అలాగూ నీలో ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యం ఉందంటే ఇది మంచి సమయం. ఈరోజు క్రొత్త సంవత్సరం నీకు దేవుడు దయాకిరీటంగా ఇచ్చినప్పుడు ఆ క్రొత్త సంవత్సరంలో ఒకటే తీర్మానం నేను ఇస్తున్నాను. ఎందుకంటే మీరు 10 చెప్తే మర్చిపోతారు. ఈ లోకంతో మీరు రాజీ పడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. యు ఆర్ కాల్డ్ బై గాడ్, యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యు ఆర్ మేడ్ హోలీ. మళ్ళా తిరిగి పాత స్వభావంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
మీ మనస్సు మారాలి అని అంటున్నాడు. రోమీలకు రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి, రోమన్స్ 12 చాప్టర్ 1st verse. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని మాత్సర్యలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందండి. గెట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. దేవుని చిత్తం వెతికే వాళ్ళు ఇప్పుడు లేరండి, అంతా సొంత చిత్తమే. దేవుని చిత్తం వెతకాలంట. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించుటకు మీ మనసు మారి రూపాంతరము పొందాలి. ఎంత హడావుడిగా పెళ్ళిళ్ళు చేస్తారండి. పెళ్ళి సంబంధం వచ్చి అంతే కట్టేసి పడేయాలి, ఇంటి పిల్లలు వెళ్ళిపోవాలి ఇంట్లో. అయ్యో కొద్దిగా ఆగండి, స్టాప్, లుక్, ప్రొసీడ్ అని రోడ్డు మీద చూస్తారు కదా మీరు. పూర్వం భక్తులు ప్రతి అడుగు కొరకు దేవుని చిత్తం వెతికేది. ఎందుకంటే సొంత చిత్తంలో పోయి చిక్కులో పడి మరణము, అపాయము, కుటుంబం పాడుకోవడం, కూలిపోవడం, హఠాన్ మరణాలు ఇవన్నీ కాకుండా, ఎందుకంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. గాడ్స్ యాంగర్ విల్ కమ్ అపాన్ ద డిజొబీడియంట్ పీపుల్. కాబట్టి దేవుని చిత్తం, నా దేవుని చిత్తమా, సొంతగా ఏ పని చేయలేదు. ఎందుకంటే ఐ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమా, పరిపూర్ణమైన దేవుని చిత్తం కనుక్కొని వేసిన అడుగు ఇంతవరకు ఒక్కటి ఫెయిల్ కాలేదండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నథింగ్ ఫెయిల్, బికాజ్ ఐ యూస్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. నాకు ఏదైనా మరి ఒక గట్టి పని చేయాలి, బలమైన కార్యం చేయాలంటే నేను మొట్టమొదట నాన్ వెజ్ మానేస్తాను. అది నా అలవాటు అనమాట. ఎందుకంటే ఉపవాసం ఉండి మళ్ళీ ఈ బరువైన పనులు చేయడం కొద్ది కష్టతరం. కొన్నిసార్లు ఉపవాసం ఉంటాను, ఈ నాన్ వెజ్ మానేస్తాను. అంటే మాంసాహారాల మీద ఉన్న ఆ యొక్క ఆశ తొలగించుకొని ఐ విల్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద గురి పెడతాను. ఇక దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నాతో, కాదు, అవును, గో హెడ్, లేకుంటే స్టాప్, నో నీడ్, లేకుంటే ఇది నెసెసరీ. ఇలాగూ దేవుడు నడిపించినాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. తన బిడ్డల పట్ల దేవుడు ఎలా ఉంటాడు. నువ్వు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినా నీ చెవులకు వెనుక నుండి ఒక శబ్దం వినబడుతుందంట, ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకో. దేవుని చిత్తము తప్పకుండా తనను వేడుకున్న వారి పట్ల నెరవేరుతుంది. అది ప్రజలకందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే కూడా నువ్వు దేవుని చిత్తం వెతకాలి. ఒక పెళ్ళి చేయాలంటే నువ్వు దేవుని చిత్తం వెతకాలి. దేవుడు తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యు ఆర్ మీక్, వెన్ యు ఆర్ హంబుల్, అండ్ వెన్ యూ ఆస్క్ గాడ్స్ వే, డెఫినెట్లీ హీ విల్ షో యూ ద వే. దీనులకు ఆయన తన మార్గాన్ని బోధిస్తాడు. కనుక లోకం ఏమంటుంది, వారేమంటున్నారు, వీరేమంటున్నారు కాదు, దేవుడు ఏమంటున్నాడు ఈ కార్యంలో. నువ్వు ఎప్పుడైనా అడిగినావా దేవుని చిత్తాన్ని? అందుకే నీవు లోకం పోకడ వేరు, విశ్వాసి నడక వేరు. హల్లెలూయా. మూర్ఖులకు ఈ ప్రజలకు మీరు వేరై రక్షణ పొందుడు. మూర్ఖులు అంట వీళ్ళు, మనకన్నీ తప్పుడు నేర్పిస్తారు. నువ్వు త్రోవ తప్పిపోతావు. నీకు ఏదైనా కావాలంటే బెండ్ యువర్ నీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్ హిజ్ విజ్డమ్. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉంటే దేవుణ్ణి అడగండి. ఏం చేయాలి ప్రభా ఈ పరిస్థితిలో? నేను అలాగ ఆల్మోస్ట్ ఎవ్రీడే అడుగుతాను, ప్రభా నాకేం తోచడం లేదు, ఏం చేయాలి, హౌ కెన్ ఐ గో ద నెక్స్ట్ స్టెప్, ఎలా తీసుకోవాలి? ఇమ్మీడియట్లీ నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుందంట. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. హీ విల్ త్రో ద టార్చ్ లైట్ ఆన్ యువర్ పాత్. నమ్మితే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నీ ప్రవర్తన కనిపెడతా. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అని 37వ కీర్తన 23వ వచనంలో. అంటే ఒక నీతిమంతుని అడుగులు, ఒక దేవుని బిడ్డ యొక్క అడుగులు, విశ్వాసి అడుగులు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అయోమయంగా ఉండదు నీ బ్రతుకు. ఏమోనండి ఎక్కడ పోవాలో తెలియదు, పిల్లలు ఎట్లానో ఏమో, మాకేం దోచడం లేదు అంటే నువ్వు ప్రార్థన సరిగా చేయడం లేదు. యూఆర్ నాట్ లింక్ టు గాడ్. నువ్వు దేవునికి చక్కని బంధం కలిగి ఉంటే తప్పకుండా యూ విల్ బి డెఫినెట్ అబౌట్ యువర్ స్టెప్స్. మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు
అలాగూ తూలిపడడానికి మార్గం ఏది కూడా లేదు. దేవుని వాక్యాన్ని నీ గృహంలో ఉన్నప్పుడు, హృదయంలో ఉన్నప్పుడు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయోమయంగా, కలవరంగా ఏది నీకు సంభవించదు. కాబట్టి నీవు పాపముతో ఇక జోలి అవసరం లేదా. ఏదైనా పాపం ఉంటే నీవు ఒప్పుకొని వదిలిపెట్టాలి. యూ జస్ట్ కన్ఫెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ పాపము నా హృదయంలో ఉంది, ఇది నన్నేమి ఉద్ధరించదు కనుక ఇది నేను వదిలిపెట్టడానికి నాకు నీ శక్తి చాలా అవసరం. ప్రార్థన చేయాలి. నీ సాంగత్యం కూడా దేవునికి ఇష్టమైనదే ఉండాలి. విత్ హూమ్ యు ఆర్ కీపింగ్ కంపెనీ. చూడండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. ఏదైనా కాని సహవాసాలు ఉంటే మీరు వదిలిపెట్టాలి, దాన్ని వదిలిపెట్టాలి. దేవునికి అయిష్టమైన తిరగడం, మాట్లాడడం, కూడుకోవడం, సాంగత్యం, ఇది దేవునికి అయిష్టమా? జస్ట్ ఫర్ సేక్ ఇట్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆత్మీయ ఔన్నత్యాన్ని పొందాలని దేవుని మాటలు మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటాడని, ఎల్కేజీ అయిన తర్వాత యూకేజీ, యూకేజీ అయిన తర్వాత ఫస్ట్ స్టాండ్, విల్ గో టు కేజీ టు పీజీ అంటారు కదా. అలాగూ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాలి. ఎప్పుడు ఒకటే స్థితి ఎందుకు? అలా కాకుండా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. క్రీస్తు శిరస్సు మట్టుకు నేను ఎదగాలి, ఇంకా ఇంకా నేను నేర్చుకోవాలి అనే ఆశ నువ్వు కలిగి ఉండాలి. కనుక ఈరోజు యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ సిన్. పాపంతో రాజీ పడదు. యేసుప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో యూదా ఒకడు. వాడు చాలా తెలివైన వాడని అనుకునేదన్నమాట. ఈ వాజ్ ద ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఫెలో అమంగ్ ద 12 డిసైపుల్స్. నేను చదివాను, హీ వాజ్ అన్ ఎకనామిస్ట్ అంట, ఎకనామిక్ గ్రాడ్యుయేట్ అంట. అంటే మరి ఆర్థిక శాస్త్రం, మనీ మ్యాటర్స్ బాగా తెలుసు. అందుకే యేసుప్రభు ఏం చేసినాడు తెలుసా? వానికి ధనం మీద చాలా ఆశ ఉంటే వాడు ఆశించింది వానికి ఇచ్చేసినాడు. ఏంటది? ధనం. పట్టు, యు ఆర్ ద ట్రెషరర్, నువ్వు ట్రెషరర్గా ఉండు, పట్టు ధనం పట్టు. దేన్ని ప్రేమించినాడో దాని ద్వారానే వాని ప్రాణం పోయింది కదా. అంటే యేసుప్రభుతో ఉండి యేసుప్రభు మహిమను తెలుసుకోలేదు. యేసుప్రభు చేసిన అద్భుతాలన్నీ చూసినాడు. అసలు మనం చూడలేదండి. మనం చూడక నమ్ముతున్నాం, మనం ధన్యులం. వాడు చూచి కూడా నమ్మలేదు. చూచి కూడా యేసును ప్రభు అని పిలవలేదు. బోధకుడా అన్నాడు. ఏమని పిలుస్తాడు? బోధకుడా. ప్రభు అని తక్కిన శిష్యులందరూ పిలుస్తారు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే వీడు ఒక్కడే బోధకుడా అంటున్నాడు. అంటే యేసుతోనే ఉన్నాడు కానీ ఏ లాభం రాలేదండి. జీవితం మారలేదు. ఒక బండ 1000 సంవత్సరాలు నీళ్ళలో ఉన్నా మారదు, అది అట్నే ఉంటుంది బండలాగా. నువ్వు రాజీ పడ్డాడు. వాట్ ఈస్ ద మిస్టేక్ జూదాస్ హ్యావ్ డన్? హీ కాంప్రమైజ్డ్ విత్ ద వరల్డ్. కాంప్రమైజ్, రాజీ పడడం. ఆడెవరో అన్నవాడు అన్నారు, సైనికులు అన్నారు, నీకు 30 వెండి నాణాలు ఇస్తాయంటే సరే ప్రభువు నమ్మేస్తాను, ప్రభువు నమ్మేస్తాను. 2 తలంపులు అన్నమాట. చాలామంది విశ్వాసులకు ఈ 2 తలంపులు ఉంటుంది. అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. లంచం ఇవ్వకూడదని పరిశుద్ధ గ్రంథం అంటే లంచం ఇస్తారు, లంచం పుచ్చుకుంటారు కూడా. 2 నేరాలే. నువ్వు ఇస్తే నేరం, పుచ్చుకుంటే నేరం. ఈ 2 నేరాలు చూడండి. లంచము పుచ్చుకునేవాని నోరట మట్టితో నింపబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు కష్టపడని సొమ్ము నీ ఇంటికి ఎందుకు రావాలి? అక్కడ రాజీ పడతావు. ఏం కాదులే, రాని, ఈజీ మనీ రాని. అది నీకేమీ బాగు చేస్తుంది? సేవకులు కూడా గమనించాలి. డోంట్ క్రేవ్ ఫర్ మనీ. ఆ ఇంటికి పోతే ఇంత దొరుకుతుంది, ఈడిపోతే ఇంత దొరుకుతుంది. అబ్బా, అటువంటి చెత్త బుద్ధులు లేనందుకు స్తోత్రం, హల్లెలూయా. ఐ లిఫ్ట్ మై హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్. వీళ్ళందరికీ బుద్ధులు ఎందుకు? ఆ కాకులను పోషించే దేవుడు సేవకు నిన్ను పిలుచుకొని నిన్ను పోషించడం ఎందుకు? ఈ అనుమానం. నన్ను పోషించలేదా? ఏమి ఇస్తారు అని ఎదురు చూడలేదు ఎక్కడ కూడా. ఏ ఇంటికి పోయినా కానీ వాళ్ళు ఇస్తేనే నాకు ఒకలాంటి భయం కలిగేది. అయ్యో, దేవుని సొమ్ము అక్కడ ఇవ్వాలి కదా, నాకెందుకు ఇస్తున్నారని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్. హల్లెలూయా. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నువ్వు నిజంగా నమ్మకంగా దేవుని సేవ చేస్తే, నువ్వు డబ్బు మీద ఆశ పెట్టకుండా, అసలు పెట్టకూడదని నేను అంటున్నాను. ఎవడిద్దరు యజమానులకు దాసుడు కాడు. ఎవరేమి ఇస్తారు అని ఎదురు చూడు. రాజులు నీకు కానుకలు తీసుకొస్తారు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి.
ద కింగ్స్ విల్ బ్రింగ్ గిఫ్ట్స్ అండ్ ఆ రోజు ఎప్పుడు వస్తుందా నేను కూడా ఎదురు చూస్తున్నాను. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర నుండి రావాలి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తాం. ఈ సేవకులు చాలా బాధపడతారు పైసల కొరకు. నాకు అసలు అది మతికి అందనే అందదు. వాక్యం చెప్పమంటే డబ్బు 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 డబ్బుదే డబ్బుదే డబ్బుదే. డబ్బు తెస్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు. 1000 రూపాయలు ఇస్తే మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. 2000 ఇస్తే భార్య భర్తల కొరకు ప్రార్థన చేస్తారు. ఇది ఏం బేరం? ఇది బుద్ధి లేదు ఇచ్చే వాళ్లకు. డోంట్ యూ హ్యావ్ బ్రెయిన్స్? నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తానని. నన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ కుమారులగుటకు నేనేం చేసినాను? అధికారం ఇచ్చినానంటే మళ్ళా పోయి వాళ్ళ పాదాలు వీళ్ళ పాదాలు పట్టుకొని అది దేవునికి మహారోషం కలిగిస్తుంది. God's anger will burn on such doubting people. దేవుడు నీ దేవుడు. He's your possession and you are his possession. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. చాలామందికి భక్తి ఉంది కానీ దేవుని మీద విశ్వాసము లేదు. ఇలాంటి వారు ఉంటారని వాక్యంలో ఉంది. 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి. పైకి వీరు భక్తి గలవారుగా ఉంటారు కానీ దేవుని యొక్క శక్తిని త్యజిస్తారంట. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. డోంట్ కీప్ కంపెనీ విత్ సచ్ పీపుల్. ఫెయిత్లెస్ పీపుల్ అంటుకుంటుంది. ఆ విశ్వాసం నీకు అంటుకుంటుంది. మంచి విశ్వాసాలతోనే సాంగత్యం చేయాలి. మంచి చూడండి, మనం పిల్లలు స్కూల్ పంపారు, ఫస్ట్ క్లాస్ వచ్చేవాంతోటే నువ్వు కూర్చోవాలంటావు. ఎందుకంటే వాని శ్రద్ధ బుద్ధులన్నీ అంటుకుంటాయా. ఈ విశ్వాసం లేని వారితో అసలు సాంగత్యమే చేయకూడదు. పాపులతో సహవాసము చేయకూడదు. మొదటి కీర్తనలో ఉంది కదా, పాపులతో దుష్టులతో అపహాసకులతో నీవు సాంగత్యము చేయ. ఎందుకంటే నువ్వు రాజీ పడుతున్నావు అన్నమాట. యేసయ్య కూడా పాపులతో సహవాసం చేసినాడు కదా, అందుకే నేను కూడా పోయి పాపులతో సహవాసం చేస్తాను. అంత శక్తి ఉందా ఒక పాపిని రక్షించడానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి? అంత పరిశుద్ధాత్మ బలం ఉంటే యూ క్యాన్. నువ్వే బలహీనుడు మళ్ళీ పోయి ఒక త్రాగుబోతుతో సాంగత్యం చేస్తే వాని త్రాగుడంతా నీకు వస్తుంది. నీవు బలహీనుడు ఇంకా బలం పుంజుకోలేదు, పోయి ఒక వ్యభిచారితో సాంగత్యం చేస్తే ఆ వ్యభిచార పాపం అంతా నీకు అబ్బుతుంది, అంటుకుంటుంది. కాబట్టి విముఖుడవై ఉండమంటున్నాడు. అట్టి వారితో నీవు సాంగత్యము. పైకి భక్తి గల వారుగా ఉన్నారు కానీ దేవుని శక్తిని వారు త్యజిస్తున్నారు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుమని వాక్యంలో ఉన్నది. వదరుబోతులకు విముఖుడు ఉండాలి. డోంట్ కీప్ కంపెనీ విత్ పీపుల్ హు టాక్ మచ్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా మాట కాదు. సామెతలు 20:19 వచనం. లోకంతో రాజీ పడకూడదనే ప్రసంగం చేస్తున్నాను. సామెతలు 20వ అధ్యాయం 19వ వచనం. వదరుబోతుల జోలికి నీవు పోకూడదంటే, ఎందుకంటే నువ్వు కూడా అలాగే నేర్చుకుంటావు. దినమంతా మాట్లాడతారు. చాలామందిని చూసినప్పుడు చాలా విచారం అనిపిస్తుంది. నోటికి తాళం లేకుండా, హద్దు లేకుండా, బద్దు లేకుండా నోటికి వచ్చిందంతా కూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. నీ మాట నోటి నుండి విడుదలవుతుందంటే ఇది సత్యమా, ఇది న్యాయమా, ఇది అవసరమా? 3 ప్రశ్నలు వేసుకోవాలంట ఒక్కొక్క మాట. చెప్తారా నాతోటి? ఇది సత్యమా, ఇది న్యాయమా, ఇంకోటి ఇది అవసరమా? సామెతలు 20:19 వచనం చూడండి. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోద్దంతే. ఏమేమి చేయకూడదు చెప్తున్నాను. డోంట్ కీప్ కంపెనీ విత్ పీపుల్ హు టాక్ మచ్. 24 గంటలు మాట్లాడుతూ ఉంటావు. ఎక్కడ నువ్వు కూడా మాట పారేసుకుంటావు, ఇరికిపోతావు. కాబట్టి వివేకి అయిన వాడు తన వివేకాన్ని తన శాంత గుణముల ద్వారా బయలుపరుస్తాడట, మౌనంగా ఉంటాడట. కాబట్టి అలాంటి వారి దేవుని ఘనపరచని వారి జోలికి పోకూడదాడు. సామెతలు 24:21 వచనం చూడండి. అంటే అందరితో బాగుండాలండి,
అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో కలివిడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో అదే మీకు నేర్పిస్తున్నాను నేను. సామెతలు 24:21 చూడండి. Proverbs 24:21. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకు. నువ్వు ఎవరి జోలికి పోవాలి? ఎవరి జోలికి పోకూడదు. రాజీ పడొద్దు అనమాట. అక్కడ కాంప్రమైజ్ కావద్దు. వాడు దేవుని ఘనపరచని వాడంటే వాడికి దూరం ఉండాలి. నువ్వు నిన్ను చూసి వాడు నేర్చుకోవాలి. అన్నీ నోటి నుండి వస్తేనే వాళ్ళు నేర్చుకుంటారని కాదు, నువ్వే ఒక పత్రికగా ఉండాలని పౌలు భక్తుడు అంటున్నాడు. యూ షుడ్ బి ఎ లివింగ్ ఎపిస్టల్. నిన్ను చూసి వాని వంకర మార్గము సరి అయిపోవాలి. వాడు దేవుని కనపరచడం లేదు, అట్టి వాని జోలికి నీవు పోకూడదట. కొన్ని కార్యాలు సంఘములో ఏ విధంగా మరి ప్రాకిపోతుందని పౌలు భక్తుడు 2 తిమోతి 2:16 ఉంది. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉంటాం. ఎవడో ఒకడు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చొని మంచి జ్యూసీ టాపిక్, ఎంత చక్కగా ఉంది, మంచిగా విందాంలే. ఎందుకు అలాంటి దాంట్లో పాలు పొందాలి? కొందరు భక్తులను మరి విమర్శిస్తూ ఉంటారు. మొన్న ఒక రోజు ఒక ఆమె వచ్చాడు, అమ్మ నేనైతే భక్తుల గురించి ఏమన్నాను, మరి ఎందుకంటున్నావు నాకు అర్థం కాలేదు. నేను అభిషక్తులను ఏమన్నా అనుకుంటే ఆయన మీద పెద్ద నేరం వేస్తుంది. అమ్మ ఇదేం టెక్నిక్ రా ఆయన, నువ్వు ఏమనవు అనుకుంటేనే అంటున్నావు. అలాంటి వారి జోలికి పోవద్దట. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండవు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమయును పెలేతును ఉన్నారు. అంటే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మాటలు, అభిషక్తులకు విరోధంగా మాటలు, తోటి విశ్వాసులకు విరోధంగా మాటలు, సంఘాన్ని చెరిపేవారు ఉంటారండి. అందుకే మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నది. ద్రాక్ష తోట పాడు చేయు నక్కలను ఏం చేయాలంట? పట్టుకోవాలంట. గుంట నక్కలను పట్టుకోవాలి. ఉండని రాజీపడి యూ టు బి వెరీ స్ట్రిక్ట్ విత్ సచ్ పీపుల్. లేకుంటే సంఘం అంతా పాడైపోతుంది, విశ్వాసులంతా చెదిరిపోతారు. పరమగీతం 2:15. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోనండి. నక్కలను ఉండనియొద్దు అన్నమాట. సంఘం పాడైతే నక్క స్వభావం ఉంటుంది. చాలామంది విశ్వాసులను చెదరగొడతారు, తప్పుడు నేర్పిస్తూ ఉంటారు, గుసగుసలాడతారు. అటువాని డోంట్ ఎంటర్టైన్. వెన్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యము మీకు తెలిస్తే ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసేస్తుంది. హల్లెలూయా. అట్టి వాటికి రాజీ పడొద్దు ఎప్పుడు. డోంట్ కాంప్రమైజ్. అసలు భక్తి అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి. అన్నీ సహించుకోవాలండి, అన్నీ అంటే అంత దేవుడే చూసుకుంటాడు, అన్నీ దేవుడు. మరి నువ్వెందుకున్నావు? మరి నీకెందుకు ఇచ్చాడు పిడికడంత మెదడు? ఇది ఖాళీగా ఉంటుండే కదా. యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు గెట్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. అందుకంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎవరిని గద్దింపక అందరికీ దేవుడు చేస్తాడట, ధారాళంగా ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి హల్లెలూయా. జాయిచర్యను మాత్రం ఇస్తాడండి, లేకుంటే పలానా ఇస్తాడు కాదు. అందరు దేవుని బిడ్డలు, అందరు యేసు ప్రభువుని అంగీకరించినారు. అందరికీ కుమారత్వము ఇచ్చినాడు, కుమారులగుటకు అధికారం ఇచ్చినాడు. అధికారంతో నువ్వు అడుగు, దేవా నాకు తెలివి లేదు నాయనా, ఈ పరిస్థితిలో ఎలాగ ఉండాలనో తెలివి లేదు, నాకు జ్ఞానం దయచేయి. దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివి వివేచన ఇస్తాడు. పరిశుద్ధాత్మ అంటే యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే దుంకుడు ఎగురుడు అనుకుంటారు. ఏం సాధించలేవు, చాపలు చిరిగిపోతాయి అంతే. కానీ నథింగ్ యూ కెన్ డూ. ఇఫ్ యూ వాంట్ టు డూ గాడ్స్ వర్క్ మైటిలీ, యూ షుడ్ హ్యావ్ గాడ్స్ విజ్డమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని చక్కగా నడిపించాలి అంటే దేవుని జ్ఞానం కావాలి. కీడు రాకుండా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే దేవుని జ్ఞానం కావాలి. సంఘంలో ఒక మంచి విశ్వాసగా ఉంటే దేవుని జ్ఞానం కావాలి. దైవ కార్యాలు చేయాలంటే దేవుని జ్ఞానం కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం, ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం దయ్యముల జ్ఞానం అంట. కానీ పైనుండి వచ్చే జ్ఞానం చాలా పవిత్రమైంది, అడిగి పొందుకోవాలి. లోకరీతిగా జ్ఞానం కావాలి సిస్టర్ అని అంటారు కొంతమంది. లోకరీతిగా అవసరమే లేదు. నువ్వు దేవుని ఆత్మచేత
నడిపింపబడితే నువ్వు సమస్తం వివేచిస్తావు. దేని చేత వివేచింపబడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడితే నీకెవ్వడు అది ఇది చెప్పే అవసరమే లేదు. దేవుడు తన బిడ్డలను నిత్యము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. తప్పకుండా నడిపిస్తాడు నిన్ను దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గైడ్ యూ కంటిన్యూలీ. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. నువ్వు కలవరపడే అవసరమే లేదు. దేవుని వాక్యాన్ని చక్కగా గ్రహించినప్పుడు నీకు అడ్డుగా ఏది నిలబడు. యూ షుడ్ నో హౌ టు డీల్ విత్ పీపుల్. నీ ఇంటిలో కూడా ఒక్కొక్కరితో ఏ విధంగా నువ్వు వ్యవహరించాలి, అది దేవుని జ్ఞానం. అది ఎడాపెడ మాడేసి ఆ కోడలు ఇంటి ముళ్ళ మూట చదువుకొని కొడుకు ఒంటరైపోతాడు. అత్త కోడల మధ్యలో పెద్ద థర్డ్ వరల్డ్ వార్, పిల్లలు తండ్రి మధ్య, ఇవన్నీ చక్కబెట్టడానికే దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నోటి మాట ఇలా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, ఇక నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారం అగును కాక. హల్లెలూయా. నాలుక చిన్న అవయవం, నిప్పు. అగిపుల్ల మీద మంది ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, అర్ధ కిలో అంత లేదు, ఇంతే ఉంటుంది. కీరినంటే నిప్పు, అడవంతా తగిలిపోతుంది. ఎంత తెలివి ఉండాలి దేవుని బిడ్డలు. ప్రతి కుటుంబం కట్టబడాలి. దేవుని స్తోత్రం. దేనితో నాచిపడొద్దు. దేవుని జ్ఞానం కలిగి వ్యవహరించాలి. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. జేమ్స్ 3rd chapter 13 onwards. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. నోరు తెరిస్తే అబద్ధం. చాలా తెలివి అనుకుంటారు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దంట. నీ జ్ఞానం ఏ పాటిది? అనంత జ్ఞాని అయిన ప్రభు ఆయన ఊటల్లో నుండి నీకు తన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ లోక సంబంధమైనది దయ్యముల జ్ఞానం. లంచం తీసుకో, మోసం చేయి, అబద్ధాలాడు, వాణ్ణి ముంచు, వీని ముంచు, మళ్ళీ ఎరగనట్టుండు, బైబిల్ పట్టుకొని మంచిగా పో. పైకి భక్తి గలవారై దేవుని శక్తిని వారు ఏం చేస్తున్నారు? త్యజిస్తున్నారు. ఇట్టి వారికి మనం ఏం కావాలి? విముఖుడై ఉండాలి, విముఖులంగా ఉండాలి. ఇట్స్ నాట్ ఎంటర్టైన్ సచ్ పీపుల్. అందరినీ ప్రేమించాలండి, అందరినీ ప్రేమించాలి. కలగూర గంపలాగా అయిపోతుంది జీవితం. నేను కూరగాయల మార్కెట్ పోతే బాగా చూసినాను. ఆమె ఏం చేస్తుందంటే కూరగాయలు అన్నీ కడిగి మంచి చక్కగా పెట్టి, బెండకాయలు, వంకాయలు, బీరకాయలు అన్నీ సదిరి ఎంత బాగా పెడుతుంది. అమ్మా, ఇంత క్రమం సంఘంలో కూడా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత క్రమంగా పెట్టింది ఆమె. నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒకడు కలహం సృష్టిస్తున్నాడు సంఘంలో అంటే యూ షుడ్ టీచ్ హిమ్ ద రైట్ థింగ్ అన్నమాట. ఉండని పోనీ, ఉండని, కలహం చేసేవాడు ఉండని, కిరికిరి చేసేవాడు ఉండని, అబద్ధాలు ఆడేవాడు ఉండని, కయ్యాలకు దిగేవాడు ఉండని, అది సంఘం అనరు దాన్ని. కనుక యూ హ్యావ్ టు డీల్ సర్టన్ థింగ్స్ వెరీ స్ట్రిక్ట్లీ. ఇంటిలో కూడా అట్టి డిసిప్లిన్ రావాలి. దేవా, నా ఇల్లు ఎలా నడిపించాలి? దేవుణ్ణి అడగాలి. నేను అంటున్నాను కదా, పరిశుద్ధాత్మకు మరి ఒక నిర్వచనమే జ్ఞాన వివేకము గల ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప ఆత్మను వదిలిపెట్టి ఏవేవో చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారు దేవుని దగ్గర. చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము ఎలాగుంటుంది? యాకోబు 3:16, ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండు. మత్సరం అంటే జెలసీ, ఓర్వలేనితనం. తోటి సహోదరుని ఓర్వలేడు. అది ఇంటిలో సరిగా లేవు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నీవు నీ జీవితంలో అనుభవం చేసుకోకుంటే, ఇఫ్ యూ డోంట్ ఫాలో ద వర్స్ స్క్రిప్చర్స్, వాట్ క్యాన్ యూ టీచ్ టు అదర్ పీపుల్? కనుక మత్సరం ఉన్న చోట అల్లరి ఉంటుంది.
మత్సరమున్న చోట నీచ కార్యం ఉంటుంది. 17వ వచనం చూడండి జాగ్రత్తగా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాగుంటుందట? పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, 4వది సులభముగా లోబడినది, 5 కనికరంతోనూ మంచి ఫలంతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉంటుంది. దిస్ ఇస్ ద రియల్ విజ్డమ్, నాట్ వరల్డ్లీ విజ్డమ్. అందుకంటే నా లోకంతో రాజీ పడదు విశ్వాసి. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యూ టు కాంప్రమైజ్? నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. నేను రాజీ పడే అవసరము లేదు. ఐ విల్ నాట్ కాంప్రమైజ్. లుక్ ఎట్ ద వే గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ద మినిస్ట్రీ. ఆదికాండం 14వ అధ్యాయంలో హీ డిడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవునికి స్నేహితుడై పోయినాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 14వ అధ్యాయం 17 నుండి చదువుతున్నాను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును కాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు అబ్రాహాముతో అంటున్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తునివని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనానో తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తకు సర్వోన్నత దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసినాను. గాడ్ లవ్డ్ అబ్రహాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఊరికనే ఒక వ్యక్తిని ప్రేమించడండి. చూసినాడు అబ్రహాం. ఊరికనే ఆ అబ్రహాము దేవునికి స్నేహితుడు అయిపోయినాడా అంటే ఇక్కడ దేవుని గణపరిచినాడు. సొదొమరాజు ఇంత ఇస్తా నీకు ఆస్తి, నువ్వు మనుషులని ఇచ్చేయి అంటే సొదొమరాజు చిత్తం చేయడానికి కాదు, అబ్రహాము దేవుని చిత్తం చేయడానికి సంసిద్ధుడైనాడు. దేవుని స్తోత్రం. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ హీ విల్ నాట్ టచ్. ఎంత బాగుంటుందండి అలాగూ విశ్వాసులు బ్రతుకుతే. ప్రతి అడుగులో దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదా అని తెలుసుకుంటే నీ జీవితం ఎంత సునాయాసంగా ఉంటుంది. దైవాశీర్వాదాలు నీ జీవితంలోకి ప్రవహిస్తుంది. నీ బిడ్డలు అది కావాలి, నీ బిడ్డలు అది కావాలి, మా ఇల్లు ఇలాగ ఉండాలి, మేము అక్కడ కొనుక్కోవాలి, మీ ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలి. దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళి ఎంతమంది కుటుంబాలు పాడైపోయింది. ద ఫ్యామిలీస్ గాట్ రూయిన్డ్, ద మినిస్ట్రీస్ గాట్ రూయిన్డ్, లైఫ్ గెట్స్ రూయిన్డ్ బికాస్ దే డూ నాట్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. చూడండి అబ్రహాం ఎంత బాగా అంటున్నాడు, నాకేమొద్దు, నీ ఆస్తి వద్దు, నువ్వు ఇచ్చేది వద్దు, ఏమొద్దు, మనుషులను నాకు ఇచ్చేయి, ఆస్తిని నువ్వే తీసుకోమని సొదొమరాజు అన్నప్పుడు అబ్రహాం అనే మాట చూడండి. వద్దొద్దు, నాకొద్దు, నీ ఆస్తి నీ దగ్గరనే పెట్టుకో, నా మనుషులను నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తున్నాను నీవు చెప్పకున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు నువ్వు భూమికి నీ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి నేను ప్రమాణము చేస్తాను. దట్ ఈజ్ రియల్ టోటల్ కమిట్మెంట్ టు గాడ్ అన్నమాట. అంటే ఇక్కడ రాజీ పడడం లేదు, నో కాంప్రమైజ్. అందుకే విశ్వాసులు ఇట్లా జీవించాలా. యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇలాగ జీవిస్తే దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు, నీ ఉద్యోగ స్థలంలో చూస్తావు, నీ ఆరోగ్య విషయంలో చూస్తావు. డెఫినెట్లీ గాడ్ విల్ హీల్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డిజీజ్ హ్యాస్ టు ఫ్లీ. అంటే అంత కమిట్మెంట్, అంత వన్నెస్ ఇన్ యువర్ మైండ్ ఉండాలి. దేవుని మీద ఫోకస్ ఆన్ గాడ్. నిన్న ఒక యవనస్తుని చూసినాను, ఒక మరి 2 రిస్ట్ మీద టట్టూ మార్క్స్ ఉన్నాయి. నేను ఏంటిది టట్టూ కొట్టుకున్నాను,
ఒకటేమో ఫోకస్ అని ఉంది, అక్షరాలు ఫోకస్. ఇంకొంచెం చూస్తే DWJD అని ఉంది. నాకు అర్థం కాలేదు DWJD ఏందా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయ ఏంటంటే డూ వాట్ జీసస్ డిడ్ అంట. చెక్కుకున్నవి ఏంటంటే నేను ఎప్పుడు ఇది చూసుకుంటాను, ఫోకస్ ఆన్ డూయింగ్ వాట్ జీసస్ డిడ్. ఈ పరిస్థితిలో యేసుప్రభు ఏం చేసినాడో అదే చేయాలని నేను అనుకున్నాను. అందుకే నేను మరవకుండా నా చేతుల మీద రాసుకున్నాను అన్నాడు. అటు రాయడం తప్పే, శరీరాన్ని అట్లా పాడు చేయదు, కానీ ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్. హీ వాంట్స్ టు ఫోకస్ ఆన్ జీసస్. ఈ పరిస్థితిలో యేసుప్రభు ఏం చేస్తాడు? ఒక అయ్యమే వచ్చింది, కలహమే వచ్చింది, లేకుంటే మరి ఏదైనా ఓటమి వచ్చింది. ఈ పరిస్థితిలో యేసుప్రభు ఎలా చేస్తాడో అలాగే నేను చేయాలని అనుకుంటున్నాడు. దట్ ఇస్ రియల్లీ కమెండబుల్. అది యేసుప్రభు మనకు తన వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. కానీ యవనస్తుడు ఎప్పుడు నేను మర్చిపోద్దని మరి చేతుల మీద ప్రింట్ టట్టూ చేసుకున్నాడు. అంటే ఎప్పుడు నీకు గుర్తుండాలి వాట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్ అండ్ వాట్ గాడ్ హేట్స్. ఏది చేస్తే దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, ఏది చేస్తే దేవునికి హేయంగా ఉంటుంది, ఆయాసకరంగా ఉంటుందని అడుగడుగున నువ్వు తెలుసుకుంటే తప్పకుండా దేవునికి అయిష్టమైనవి నువ్వు ఎప్పుడు కూడా చేయలేవు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? వ్యభిచారులారా, ఎంత ఘాటుగా పిలుస్తున్నాడు కదా. అసలు ఎవరైనా వ్యభిచారం చేసినా వారిని వ్యభిచారి అంటే కోపం వస్తే కొడతారు వాళ్ళు. కానీ ఆత్మదేవుడు ఎలా పిలుస్తున్నాడండి? ఎందుకు వ్యభిచారులారా అని పిలుస్తున్నాడంటే వీళ్ళు దేవునితో దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుని ప్రేమించాలి, లోకాన్ని కూడా ప్రేమించాలి. దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. రెండు లోకాలు కావాలి వాడు. ద్విమనస్కులను యెహోవా ద్వేషించునంట. ద్విమనస్ అంటే డబుల్ మైండెడ్. అందుకంటున్నాడు వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. యూ వాంట్ టు బి ద ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. చూడండి, అబ్రహాం ఏం రాజీ పడలేదు. హీఈస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఇక్కడేమంటున్నాడు యాకోబు తన పత్రికలో, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకాన్ని స్నేహిస్తాడో, ప్రేమిస్తాడో వాడు దేవునికి ఏమైపోతాడట? శత్రువు అయిపోతాడు. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో పదిలంగా ఉండాలి. సిద్ధపాటు, ఒక హృదయాన్ని కొద్దిగా శుద్ధి చేసుకొని సంపూర్ణ హృదయంతో దేవుని వెంబడించాలి. దేవుడు ఏది లోటు చేయడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు నీ ప్రార్థనలు. ప్రార్థనలు మాత్రం కాదండి, కేవలం ఏడ్చినావు, ప్రార్థన చేసి మళ్ళా నీ స్వభావంలో ఏం మార్పు లేదంటే యూ కాంట్ డిసీవ్ గాడ్. ఏమో దేవుడు అంత అలకగా అనుకుంటున్నారా దేవుడు అంటే? కాదు. ఆయన నీ హృదయము అంతరింద్రియములను ఏం చేస్తాడట? పరీక్షిస్తాడు. వాళ్ళు చూసినప్పుడు ఇట్లా ఉండాలి, ఎవరు లేనప్పుడు వేరేగా ఉండాలి, అలా కాదు విశ్వాసి జీవితం. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ నాటకాలు ఏం చెల్లవు దేవుని దగ్గర. వేషధారణ అసలే చెల్లదు, నీ పాపం అసలే చెల్లదు. పైకి భక్తిగా ఉండి నీ హృదయాంతరంగంలో పాపం ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్ విత్ గాడ్. ఎంత స్పష్టంగా చూడండి. నువ్వు ఏది చేసినా దైవ భయంతో చేయాలంట, దైవ కృప కలిగి మెలగాలంట, వినయ భయభక్తులతో ఉండాలంట, దేవునికి ఏది చేసినా ప్రీతికరమైన సేవ చేయాలంట. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చాలా వేషధారణ అండి భక్తి ముసుగులో. ప్రీతికరమైన కార్యాలు చేయాలి. దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది అసహ్యం, రెండు మార్గాలు. వాట్ ప్లీజెస్ గాడ్, వాట్ డజంట్ ప్లీజ్ గాడ్. దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏంటి? దైవాశీర్వాదాలు రావడానికి కారణం ఏంటి? జీవం ఎక్కడుంది, మరణం ఎక్కడుంది, ఎక్కడ సూటి అయిన మార్గం ఉంది, ఎక్కడ వంకర మార్గం ఉంది.
ఇవి గమనించాలి. ఈ విచక్షణ, ఈ వివేచన ఇది పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా పరిశుద్ధ జనం అని పిలవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ షుడ్ సే ద హోలీ పీపుల్. కొల్లలుగా సంఘాలు ఉన్నాయండి, ఎంతోమంది సేవ పేర్లు. ఎన్నెన్ని మోసాలు భయంకరంగా ప్రబలిపోతుంది ఇప్పుడు చివరి దినాల్లో. దేవుని వాక్యానికి విధేయత చూపకుండా భయంకరమైన కార్యాలు జరగడం మనం వింటూ ఉన్నాం. అట్టి వారి మీద దేవుని ఉగ్రత తప్పకుండా రావడం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ లిటరలీ గాడ్స్ యాంగర్ కమింగ్ అపాన్ సచ్ పీపుల్ హూ సే దే లవ్ గాడ్ బట్ దే గో ద వే ఆఫ్ ద వరల్డ్. రెండు కార్యాలు వారి జీవితంలో ఉంది. అందుకే యెహోషువ భక్తుడు అంటాడు, మీరెందుకు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు? మీరు అటు విగ్రహారాధన చేస్తున్నారు, ఇటు నిజ దేవుని కావాలంటున్నారు. మీరేం చేస్తారో కానీ నేను నా ఇంటి వారం అయితే మేము దేవుణ్ణి సేవించుదాం. హల్లెలూయా. మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్. నేను నా ఇంటి వారము మేము యెహోవాను సేవించుదాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ లోకంతో రాజీ పడకూడదని పులిసిన పిండి కొద్దిగా అయినా ముద్దంతా పులియగొడుతుందని, పాపము, అతిక్రమము, అవిధేయత చిన్నదైనా అది సర్వ శరీరానికి, ఆత్మీయ జీవితానికి కూడా మాలిన్యం కలుగజేస్తుందని, ఇటు లోకం అటు దేవుడు కాకుండా దేవుని మీద గురి పెట్టడానికి సహాయం దయచేయండి. నీకు అట్టివారే ప్రీతికరమైన వాళ్ళైనా, నువ్వు అట్టివారి అందు ఆనందించేవాడవు తండ్రి. అవును తండ్రి, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం తండ్రి. నీకు స్తోత్రం. హృదయం శుద్ధి లేకుండా పాపాన్ని హృదయంలో పెట్టుకొని ఎంత దీర్ఘంగా మేము ప్రార్థన చేసినా అది వట్టి వ్యర్థమని నువ్వు సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము ఎవరిని చేర్చుకోవాలి, ఎవరికి విముఖులై ఉండాలి, మేము ఏది ప్రేమించాలి, ఏది నిరాకరించాలి, ఏది గైకొనాలి, ఏది తృణీకరించాలి, ఇవన్నీ కూడా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, నీకు ప్రీతికరమైన కార్యాలు మా జీవితంలో చేయాలి. వినయ విధేయతలతో ఉండాలి, భక్తి శ్రద్ధలతో మేము ఉండాలి. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును ప్రభువా, మాలో నువ్వు సహించజాలని ఏదైనా కార్యం ఉంటే, నీ కాయసకరమైన మార్గం ఏదున్నా దయతో క్షమించండి. నిత్య మార్గమున మమ్మల్ని నడిపించమని, క్రొత్త సృష్టిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఒక నూతన హృదయం, రాతి గుండెను తీసివేసి ఒక మాంసపు హృదయం, అవిధేయత మన్నించి విధేయత గల మనస్సును, సమ్మతి గల మనస్సును దయచేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. దేర్ షుడ్ బి ఎ చేంజ్ మైటీ గాడ్. ఒక మార్పు మా జీవితంలో తీసుకొని రండి. ఇది నీ వల్లనే సాధ్యం. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సూటిన మార్గంలో నడిపించండి. మోసము, టక్కరితనము, అబద్ధాలు, మత్సరము, కోపము, వివాదము, ఇవన్నీ దయ్యపు స్వభావాలని, ఆత్మ ఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆత్మ నుండి ఉద్భవించే ఫలాలు మాకు దయచేయమని, తెలివి కలిగి మా జీవితాలు మేము జీవించడానికి పైనుండి వచ్చే జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరినీ తన జ్ఞానంతో నింపునుగాక.